భారతం వింటే ఏమిటి లాభం? కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం వైనదాని వేట్కతో తవిలితన్ వినుచున్న వారలకు అభిమత శుభకరం వైనదాని రాజులకఖిల భూరాజ్యాభివృద్ధి నిత్యాభ్యుదయప్రదం వైనదాని వాంగ్మనఃకాయ ప్రవర్తితానేక జన్మాఘ నిబర్హణం వైనదాని సత్యవాక్ ప్రబంధ శతసహస్రశ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదాని వినుత పరాక్రముల్ ధృతి వివేకులు సత్య సమన్వితుల్ యశోధనులు కృతజ్ఞులు ఉత్తములు ధర్మపరుల్ శరణాగతానుకంపనులనగా ప్రసిద్ధులగు భారతవీరుల సద్గుణానుకీర్తనము ఒప్పుదాని విదితం బగుదాని సభాంతరములన్ ఆయుష్యంబు ఇతిహాసవస్తు సముదాయము ఐహికాముష్మిక శ్రేయఃప్రాప్తి నిమిత్తము ఉత్తమ సభాసేవ్యంబు లోకాగమన్యాయైకాంతగృహంబునా పరగి నానావేద వేదాంత విద్యాయుక్తం బగుదాని చెప్పదొడగిన్ తద్భారతాఖ్యానమున్ చెప్పదొడగిన్ తద్భారతాఖ్యానమున్ కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం వైనదాని వేట్కతో తవిలితన్ వినుచున్న వారలకభిమత శుభకరం వైనదాని రాజులకఖిల భూరాజ్యాభివృద్ధి నిత్యాభ్యుదయప్రదం వైనదాని వాంగ్మనఃకాయ ప్రవర్తితానేక జన్మాఘ నిబర్హణం వైనదాని సత్యవాక్ ప్రబంధ శతసహస్రశ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదాని వినుత పరాక్రముల్ ధృతి వివేకులు సత్య సమన్వితుల్ యశోధనులు కృతజ్ఞులు ఉత్తములు ధర్మపరుల్ శరణాగతానుకంపనులనగా ప్రసిద్ధులగు భారతవీరుల సద్గుణానుకీర్తనము ఒప్పుదాని విదితం బగుదాని సభాంతరంబులన్ ఆయుష్యంబు ఇతిహాసవస్తు సముదాయము ఐహికాముష్మిక శ్రేయఃప్రాప్తి నిమిత్తము ఉత్తమ సభాసేవ్యంబు లోకాగమన్యాయైకాంతగృహంబునా బరగి నానావేద వేదాంత విద్యాయుక్తం బగుదాని చెప్పదొడగిన్ తద్భారతాఖ్యానమున్ మనోహరాలైన ధర్మం, అర్థం, కామం, మోక్షమనే 4 విధాలైన పురుషార్థాలకు మిక్కిలి సాధనమైనదియున్ను కుతూహలంతో ఆసక్తిగా వింటూ ఉన్న శ్రోతలకు ఇష్టమైన శుభాలను చేసేది, రాజులకు సమస్త భూమి యొక్క రాజ్యమందలి వృద్ధిని, సంతత శుభాభివృద్ధిని ఇచ్చేదిన్ని, వాక్కు, మనస్సు, దేహమనే త్రికరణాలతో
చేయబడిన పెక్కు జన్మలలోని పాపాలను పోగొట్టేదిన్ని సత్యమైన వాక్కుల కూర్పుగల 100,000 సంఖ్య కలదయి. అంటే 1,00,000 సంఖ్య, 1,00,000 శ్లోకముల సంఖ్య కలది. సమస్త జనుల చేత పూజింపబడ తగినది, పండితుల చేత పొగడబడిన వ్యాస మహాముని చేత రచింపబడినది అయిన దానిని మహాపరాక్రమవంతులు, ధైర్య వివేకాలు కలవారు, సత్యపరులు, కీర్తిధనులు, కృతజ్ఞులు, ఉత్తములు, ధార్మికులు, శరణాగతులయందు దయకలవారు అని ప్రసిద్ధి పొందిన భారత వీరుల సద్గుణాలను కీర్తించడంతో ఒప్పి సభాంతరాలలో ప్రశస్తమైన దానిని ఆయుర్దాయాన్ని ఇచ్చేది, పూర్వకథా విషయాల సమూహం కలది, ఇహ పర లోక శ్రేయాలను పొందడానికి కారణమైనది, ప్రముఖాలైన సభలయందు సేవింప తగినది, లోకానికి శాస్త్రానికి సంబంధించిన ఆచారాలకు అనన్యమైన నిలయమైనది అయి ప్రసిద్ధి పొంది అనేక వేదాంత జ్ఞానాలతో కూడిన ఈ మహాభారత కథను చెప్పడానికి ఆరంభించుచున్నాను అని వేదవ్యాస మహర్షి శిష్యులైన వైశంపాయనుడు జనమేజయ చక్రవర్తితో చెప్పుచున్న పద్యములివి. మహాభారతమును ఆరంభిస్తూ వైశంపాయనుడు జనమేజయునితో అనుచున్న మాటలివి. స్వస్తి.